Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో యువత ఉగ్రవాదం వైపుకు వెళ్తున్నారు. దీని గురించి దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. చిన్న వయసు ఉన్నటువంటి యువకులు కూడా ఉగ్రవాదం వైపుకు వెళ్తున్నారు. దీనికి గల కారణాలేంటి అని మనం చూస్తే కాశ్మీర్లో విద్యావంతుల్ని 1990వ సంవత్సరం నుంచి ఉగ్రవాదం వైపుకు ఆకర్షించే ప్రక్రియ మొదలైంది. మొదట్లో హిజ్బుల్ అల్ బదర్ లాంటి సంస్థలు ఉగ్రవాదాన్ని బాగా వ్యాప్తి చేశాయి. దీన్ని పాకిస్తాన్ కూడా ప్రేరేపించింది. పాకిస్తాన్కి బ్లీడ్ ఇండియా పాలసీ అనేది ఒకటి ఉంది. అందులో భాగంగా వీటిని ప్రేరేపించడం జరిగింది. ఇందులో ఇస్లామిక్ స్టూడెంట్ లీగ్ లాంటి విద్యార్థి సంస్థలు కూడా కీలక పాత్ర పోషించాయి. దాని తర్వాత కొన్నాళ్లకి గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళ మీద కూడా వలవేయడం జరిగింది. అదే సమయంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఇలాంటి ఉగ్ర సంస్థలు కాశ్మీర్ లోయలోకి వెళ్ళాయి. అప్పటి వరకు వేర్పాటువాదం అనేటటువంటి ఉద్యమం కాస్త పవిత్ర యుద్ధం అనేటటువంటి ఒక రంగు వచ్చింది దానికి. 2013 నుంచి ఉగ్రవాదం వైపుకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తుంది. 2013 అలా చూసుకుంటే 6, 5 మాత్రమే ఉగ్రవాదులుగా మారితే 2018 నాటికి 191 మంది ఉగ్రవాదంలోకి చేరారు. 2017లో 126 మంది, 2016లో 88, 2015లో 66 మంది చేరారు. తాజా అంచనాల ప్రకారం చూస్తే ప్రతి 3 రోజులకి ఒకరు ఉగ్రవాదుల్లో చేరుతున్నారు. ఉగ్రవాదులు కూడా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, కమ్యూనికేషన్ సాధనాల్ని ఉపయోగించాలంటే వాళ్ళకు కూడా కనీసమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. దాంతో విద్యావంతుల అవసరం కూడా ఆ ఉగ్రవాద సంస్థలకు ఏర్పడుతుంది. సరైన చదువు, క్రమశిక్షణ కనుక లేకుండా వస్తే భారత్ దళాలకు వాళ్ళు సులభంగా పట్టుపడతారు. కాబట్టి విద్యావంతులు కాని వాళ్ళకి అవి శిక్షణ ఇవ్వటం లేదు. విద్యావంతుల్ని ఉగ్రవాదం వైపుకు ఆకర్షించడానికి పాకిస్తాన్ సాంకేతికత, టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటుంది. ఎదురుకాల్పులు జరిగే ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టి వాళ్ళ చేత రాళ్లు విసిరేయడం ఇలాంటివన్నీ చేస్తుంది. అప్పుడు దళాలు ప్రతిఘటన అనేది ఖచ్చితంగా చేస్తాయి. అలా వాళ్ళ నుంచి, మన భారత దళాల నుంచి ఎదురయ్యే ప్రతిఘటనని హింసగా చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఉగ్ర సంస్థలు ప్రచారం సాగిస్తున్నాయి. దాని ద్వారా యువతను రెచ్చగొట్టడం అనేది జరుగుతుంది. మరోవైపు కాశ్మీరీల మీద భారత్లో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి అనేసి రెచ్చగొట్టడం, ఇలాంటి పోస్టులన్నీ కాశ్మీరీలని మానసికంగా మన భారతదేశానికి దూరం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొనేటటువంటి విద్యావంతులు సహజంగానే హింస వైపుకి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. వీళ్ళలో చాలామందికి ఈ ప్రతిఘటనలు ఎందుకు జరిగాయి అనే దానికి వెనక కారణాలు తెలియవు. దీనివల్ల ఈ ఘర్షణని కాశ్మీరీల మీద సైన్యం జరిపే దాడిగా చిత్రీకరించి వాళ్ళని రెచ్చగొట్టడం అనేది జరుగుతుంది. దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్తో సంపన్న వర్గాల యువతను కూడా ఆకర్షిస్తోంది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో ప్రజాప్రభుత్వాన్ని ఇప్పటి వరకు 8 సార్లు రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. దీనివల్ల వాళ్ళ మీద బలవంతపు పాలన రుద్దుతున్నారు అనేటటువంటి భావన ఆ ప్రజల్లో నాటుకుపోయింది. దీన్ని ఆయుధంగా చేసుకుని పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రేరేపిత సంస్థలు అక్కడి యువతని ఉగ్రవాదం వైపుకు ఊసిగొల్పుతోంది. అంతేకాకుండా కాశ్మీర్లో సందర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా దాడులు పాల్పడడం లాంటివి జరుగుతున్నాయి. దీనివల్ల జమ్మూ కాశ్మీర్లో ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోంది. దాని ఫలితంగా నిరుద్యోగం అనేది ఎక్కువ అవుతుంది. అలా నిరుద్యోగం ఎక్కువ అవ్వడం వల్ల కూడా యువత ఉగ్రవాదం వైపుకు వెళ్తున్నారు. అలాగే మారక ద్రవ్యాలు ఎక్కువగా వాడటం వల్ల మారక ద్రవ్యాలకు అలవాటు పడిన యువకులు మత్తు కోసం ఎంతకైనా కూడా తెగిస్తున్నారు. వీళ్ళ కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినా కూడా వీళ్ళ సంఖ్య సరిపోవట్లేదు. కాశ్మీర్లో ఇలా దశాబ్దాలుగా ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని తొలగించాలంటే అక్కడి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే తప్ప ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదు అని చెప్పేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్ గారు.
అందులో ఆర్థిక, ఐటీ, పురపాలన, పరిశ్రమల లాంటి కీలక శాఖల్ని ముఖ్యమంత్రి దగ్గరే ఉంచుకొని మిగిలిన వాళ్ళకి కేటాయించారు. ఆ కొత్త మంత్రులు, శాఖలు ఎవరెవరికి ఏ శాఖలు ఇచ్చేదన్నది ఇక్కడ మనం చూస్తాము. ఈటల రాజేందర్ ఈయనకి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు. జగదీష్ రెడ్డి ఈయనకు విద్యాశాఖ. ఎర్రబెల్లి దయాకర్ రావు ఈయనకి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖను ఇచ్చారు. అలాగే నిరంజన్ రెడ్డి ఈయనకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వినియోగ వ్యవహారాల శాఖ. కొప్పుల ఈశ్వర్ ఈయనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, వయోవృద్ధుల వీళ్ళ సంక్షేమ శాఖల్ని అప్పగించారు. అలాగే వేముల ప్రశాంత్ రెడ్డి ఈయనకి రోడ్లు, భవనాలు, రవాణా, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణం. శ్రీనివాస్ గౌడ్ ఆబ్కారీ, పర్యాటక, క్రీడలు, యువజన సేవలు, సాంస్కృతిక, పురావస్తు శాఖలను ఈయనకు అప్పగించారు. ఇంద్రకరణ్ రెడ్డి ఈయనకి న్యాయ, అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖనివ్వడం జరిగింది. తలసాని శ్రీనివాస యాదవ్ ఈయనకి పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల్ని ఇవ్వడం జరిగింది. అలాగే మల్లారెడ్డి ఈయనకి కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాలు, స్త్రీ శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖల్ని ఇవ్వటం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మరో 6గురికి కూడా చోటు దక్కే అవకాశం ఉంది. అలాగే ఈసారి 22వ తేదీ 22 ఫిబ్రవరి ఈ 22 ఫిబ్రవరిన బడ్జెట్ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ కొత్త మంత్రుల లిస్టులో హరీష్ రావు ఈయన మాజీ మంత్రి, ఈయనకి చోటు దక్కలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 112 సేవల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లో చదువుకుంటాము. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా చదువుకుంటాము. అత్యవసర సమయాల్లో పోలీస్ వాళ్ళకి 100, అగ్నిమాపక సిబ్బందికి 101, ఆరోగ్యానికి 104 ఇలాంటి హెల్ప్ లైన్లన్నీ ఇంతకు ముందు ఉండేవి. వాటి స్థానంలో అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే ఒక్క నెంబర్ 112గా తీసుకురావటం జరిగింది. ఇది ఏపీ, తెలంగాణతో సహా 16 రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త వ్యవస్థలో సేవల్ని 112తో పాటు ఇతర విధానాల్లో కూడా పొందవచ్చు. ఎలాగా? స్మార్ట్ ఫోన్లో పవర్ బటన్ని 3 సార్లు వెంటనే నొక్కినా కూడా హెల్ప్ లైన్కి వెళ్తుంది. అలాగే సాధారణ ఫోన్లలో టచ్ ప్యాడ్స్లో అయితే 5 లేదా 9 ఈ అంకెను నొక్కి పట్టి ఉంచడం, లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా కూడా సేవలు పొందొచ్చు. అలాగే దేశంలో నగర భద్రత, మెట్రో నగరాల్లో మహిళల భద్రతకు ఉద్దేశించి ఈ సేఫ్ సిటీ అనేటటువంటి ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. ఇది హైదరాబాద్తో సహా 8 ప్రాంతాలు ఏమేమిటి? అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, లక్నో, ముంబై, అలాగే హైదరాబాద్ ఈ నగరాల్లో వీటిని తీసుకురావడం జరుగుతుంది. అలాగే దీనికి నిర్భయ నిధుల పథకం కింద తొలి విడతగా 2,919 కోట్లని కేటాయిస్తారు. దీనికి సంబంధించి సేఫ్ సిటీ అనే పోర్టల్ని కూడా తీసుకురాబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ జల అవార్డుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఈ జాతీయ జల అవార్డులు నేషనల్ వాటర్ అవార్డ్స్ అంటాము. దీనిని మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వేషన్ దీని కింద ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ జాతీయ జల అవార్డులను 2007 నుంచి ఇవ్వడం జరుగుతోంది. ఇందులో ఎన్జిఓస్ కావచ్చు, గ్రామ పంచాయత్స్ కావచ్చు, అలా కాకుండా అర్బన్ లోకల్ బాడీస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కార్పొరేట్ సెక్టార్స్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, ఎవరైనా కూడా గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేయటంలో, అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయటం, లేకపోతే ఆర్టిఫిషియల్గా గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయటం, వాటర్ని ఎలా ఎఫిషియెంట్గా యూజ్ చేయాలో దాన్ని ప్రమోట్ చేయటం, లేకపోతే రీసైక్లింగ్, రీయూజ్ చేయడం, వాటర్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం, పీపుల్స్ పార్టిసిపేషన్ చేసేలాగా చేయటం, ఇలాంటివన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి
13 కేటగిరీస్లో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. వాటిలో బెస్ట్ స్టేట్ అనేసి, బెస్ట్ డిస్ట్రిక్ట్ ఏది, బెస్ట్ విలేజ్ పంచాయత్ ఏది, బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏది, బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏది, ఇన్నోవేషన్ ఏది, అలాగే బెస్ట్ టీవీ షో ఏది, వాటర్ కన్జర్వేషన్ని ఏదైనా టీవీ షో ప్రమోట్ చేస్తుందా, బెస్ట్ న్యూస్ పేపర్ ఏదైనా వాటర్ కన్జర్వేషన్ని ప్రమోట్ చేస్తుందా, బెస్ట్ స్కూల్ కానీ, బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కానీ, బెస్ట్ ఇండస్ట్రీ కానీ, ఇండస్ట్రియల్ వాటర్ కన్జర్వేషన్ గురించి ఏదైనా ఇండస్ట్రీ చెప్తుందా, ఇలాంటి వాటిలో ఏవి బెస్ట్గా ఉన్నాయి అనేసి చూస్తారు. మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ముఖ్యంగా 3 థీమ్స్ అనేవి ఉంటాయి. ఈ 3 థీమ్స్ మీద వాళ్ళు ఏమైనా వర్క్ చేశారా అన్న దాన్ని బట్టి అవార్డ్స్ ఇస్తారు. ఈ 3 థీమ్స్ ఏంటి? గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయటం, రెండవది వచ్చేసి నదులకి పునరుజ్జీవనాన్ని ఇవ్వటం. దేనికి? నదులకి. వాటర్ బాడీస్ క్రియేషన్ కానీ, వాటి రీజువనేషన్ కానీ చేయటం. వాటర్ బాడీస్ అంటే లేక్స్ కానీ, పాండ్స్ కానీ, ఇలాంటి వాటిని క్రియేట్ చేయటం, రీజువనేషన్ చేయటం, ఇవన్నీ 3వ థీమ్ కిందికి వస్తాయి. ఈ 3 థీమ్స్లో ఎవరైతే బెస్ట్గా ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డ్స్ ఇస్తారు. ఇక్కడ కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చినటువంటి జాతీయ జల అవార్డుల్లో ఉత్తమ విధానాలు అవలంబించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి 3వ అవార్డు వచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్లు తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ఏపీకి మొత్తం వివిధ విభాగాల్లో 7 అవార్డులు వచ్చాయి. దక్షిణ జోన్ విభాగంలో భూగర్భ జలాల్ని రీఛార్జ్ చేయటంలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఈ ఫస్ట్ థీమ్కి అనంతపురం జిల్లాకి మొదటి స్థానం వచ్చింది. నదుల పునరుద్ధరణలో కర్నూలు జిల్లాకి తొలి స్థానం వచ్చింది. అలాగే జల సంరక్షణలో సింహాచలం దేవస్థానం ఎంపికైంది. నీటిని సంరక్షించడంలో ఉత్తమ నివాస కమ్యూనిటీ కింద విశాఖపట్నం అవార్డును సొంతం చేసుకుంది. అలాగే నీటి రీఛార్జ్లో ఇందాక భూగర్భ జలాల్ని రీఛార్జ్ చేయడంలో అనంతపురం జిల్లాకి మొదటి స్థానం వచ్చిందని చెప్పుకున్నాము. విశాఖపట్నం జిల్లాకి 2వ స్థానం వచ్చింది. అలాగే నదుల పునరుజ్జీవ పథకాల అమలులో కడప జిల్లాకు మొదటి స్థానం వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌర పార్కు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. విక్రమ్ సోలార్ అనేటటువంటి ఒక సోలార్ ఎనర్జీ కంపెనీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఇది 1000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 446 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అనేసి పేర్కొన్నారు. అలాగే సంవత్సరానికి 210 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాయువుని దీని ద్వారా తగ్గించవచ్చు అనేసి తెలియజేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శత్రు షేర్లు, ఎనిమీ షేర్స్ అంటాము దీని గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. ఈ శత్రు షేర్లు అంటే ఏంటి? అవి ఎలా ఉంటాయి? అవి ప్రభుత్వం వద్దకు ఎలా వస్తాయి? వాటిని ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు విక్రయించాలి అనుకుంటోంది? దీని ద్వారా ప్రభుత్వానికి కలిగే మేలు ఏమిటి? ఇవన్నీ మనం చూస్తే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా, బ్రిటన్ల నుంచి వాటి శత్రు దేశాలైనటువంటి జర్మనీ, జపాన్లకి కొందరు వలస వెళ్ళారు. అలా పారిపోయిన వాళ్ళ ఆస్తుల్ని అమెరికా, బ్రిటన్ దేశాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇలా వాళ్ళ నుంచి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని దేశ ప్రయోజనం కోసం వాటిని వినియోగించవచ్చు అనేసి మనకు అప్పుడు తెలిసింది. భారత్ కూడా 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్తో యుద్ధాల తర్వాత పాకిస్తాన్కి కానీ చైనా దేశాలకు కానీ వలస వెళ్ళి తలదాచుకున్న వాళ్ళ ఆస్తుల్ని భారత రక్షణ చట్టం, డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో సెక్యూరిటీలు, ఆభరణాలు, భూములు, భవనాలు ఇలాంటి స్థిర చర ఆస్తులు కూడా ఉన్నాయి. అయితే శత్రు షేర్లను అమ్మటానికి ఇప్పుడు ప్రాధాన్యం ఎందుకు వచ్చింది అని చూస్తే, ప్రభుత్వం బడ్జెట్లో ఉన్న లోటును పూడ్చుకోవడానికి అందులో భాగంగా శత్రు షేర్లను విక్రయించడం ద్వారా ద్రవ్య లోటును పూడ్చుకోవాలి అనేసి చూస్తోంది. ఈ షేర్లను విక్రయించడం ద్వారా దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి ఆస్తులని ద్రవ్యీకరణకు తోడ్పడుతుంది. అలా కూడా వాటికి దారి చూపించినట్టు అవుతుంది అనేసి భావిస్తున్నారు.
1968లో భారత ప్రభుత్వం శత్రు ఆస్తుల చట్టము ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. దీనికి 2018లో కొన్ని సవరణలు చేసింది. దాని ప్రకారం యుద్ధ సమయంలో పాకిస్తాన్ చైనాకి వెళ్ళడానికన్నా ముందు వాళ్ళ వారసులకి చట్టబద్ధంగా బదిలీ చేసిన ఆస్తుల్ని కూడా శత్రు ఆస్తులుగానే నిర్వచిస్తూ నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. ఉదాహరణకి ఒక వ్యక్తి 1963లో తన కుమారుడికి ఆస్తి బదిలీ చేసి 1965లో యుద్ధ సమయంలో పాకిస్తాన్కి కానీ లేకపోతే చైనాకి వెళ్ళిన ఆ ఆస్తిని శత్రు ఆస్తిగానే పరిగణిస్తారు. సెపి సర్టిఫైడ్ ఈక్విటీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ దీని ఆధీనంలో ఉన్నటువంటి 6.5 కోట్ల శత్రు షేర్లని విక్రయించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంట్లో 20,323 మంది వాటాదారులకి 996 కంపెనీల్లో శత్రు షేర్లున్నాయి. ఇలా ఈ శత్రు ఆస్తుల చట్టంలో సవరణ తీసుకొచ్చినందువల్ల యుద్ధ సమయంలో శత్రు దేశాలకు పారిపోయిన వాళ్ళ చట్టబద్ధ వారసులుగా ఇక్కడెవరైతే ఉన్నారో ఆ షేర్ల మీద యాజమాన్య హక్కులను అనుభవిస్తున్న వాళ్ళకి ఇప్పుడు చుక్క ఎదురైనట్లే. ప్రభుత్వం వారి షేర్లని పెట్టుబడుల ఉపసంహరణ అనే దాని కింద విక్రయించబోతోంది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకి దాదాపు 3,000 కోట్లు వస్తాయి అనేసి అనుకుంటోంది. అయితే ఇది ద్రవ్యలోటును పూడ్చడానికి ఏమాత్రం సరిపోదు. శత్రు షేర్ల విక్రయానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మారక ద్రవ్యాల రహిత భారత్ కార్యక్రమం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. చండీగఢ్లోని హిస్సార్లో ఉన్నటువంటి గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయంలో మారక ద్రవ్యాల రహిత భారత్ అనేటటువంటి కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ఆయన ఏం చెప్పారు? మారక ద్రవ్యాలు యువతకున్నటువంటి అపారమైన ప్రతిభా సామర్థ్యాలను నిరర్ధకం చేస్తాయి అనేసి చెప్పారు. మత్తు పదార్థాలకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా యువత బానిస కాకూడదు అనేసి చెప్పడం జరిగింది. ఈ మారక ద్రవ్యాల రహిత భారత్ ఈ కార్యక్రమంలో 60,000 మంది ప్రత్యక్షంగా అలాగే 1 కోటి మంది అంతర్జాలం ద్వారా పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పనిచేస్తాము అనేసి ప్రతిమ చేయటం జరిగింది. మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మార్చి 10వ తేదీన దేశవ్యాప్తంగా వాకథాన్ అనే దాన్ని నిర్వహించబోతున్నాము అనేసి చెప్పారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ఉద్యోగులకి 3% డిఏని ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీని గురించి దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పటి వరకు 9% ఉన్నటువంటి డియర్నెస్ అలవెన్స్ అంటాము. ఈ డియర్నెస్ అలవెన్స్ని 3% పెంచడం అనేది జరిగేలాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర అనేది వేసింది. అలాగే లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆమోదం పొందనటువంటి త్రిపుల్ తలాక్ బిల్లు కానీ, భారత వైద్య మండలి బిల్లు కానీ, కంపెనీ చట్టం 2వ సవరణ బిల్లు కానీ, అనియంత్రిత డిపాజిట్ల నియంత్రణ బిల్లులు కానీ వీటి మీద ఆర్డినెన్సులు తీసుకురావాలి అనేసి మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఈ మిగిలినవి కూడా బొగ్గు వేలం విధానంలో మార్పులు చేశారు. కుసుమ్ పథకం కింద రైతులకి బంజరు భూముల్లో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ని విక్రయించుకునేలాగా కొత్త విధానం తీసుకురాబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాము. 2022 కల్లా అందరికీ ఇల్లు నిర్మించాలి అన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా 2వ దశ కింద 1.95 కోట్ల ఇల్లు నిర్మించాలి అనేటటువంటి నిర్ణయానికి కూడా ఆమోదముద్ర వేశారు. అలాగే పాక్షిక సంచార గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ మండలిని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి కూడా పెంపు విధించారు. అలాగే జాతీయ ఎలక్ట్రానిక్ విధానం NPE 2019 దీనికి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర అనేది వేసింది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ ఉత్పత్తి రంగంలో భారత్ని ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. 2025 నాటికి 13 లక్షల కోట్ల విలువైనటువంటి 100 కోట్ల మొబైల్ ఫోన్లు తయారు చేయటం ఇంకొక లక్ష్యం. ఇందులో 7 లక్షల కోట్ల విలువైనటువంటి ఫోన్లు ఎగుమతి చేయాలి అనేసి ప్రభుత్వ ఉద్దేశం.
ఈ రంగంలో 2025 నాటికి దేశంలో 1 కోటి ఉద్యోగాలు సృష్టించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము అనేసి చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్థిక సంఘానికి తెలంగాణ రాష్ట్రం ఒక నివేదికను అందించింది. మాకు ఇన్ని కోట్లు కావాలి అని చెప్పేసి దాని గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ఫినాన్స్ కమిషన్స్ అన్నదాని కింద చదువుకుంటాము. తెలంగాణ రాష్ట్రం వివిధ అంశాల్లో ముందుకెళ్ళటానికి రాష్ట్రానికి ప్రత్యేక తోడ్పాటును అందించాలి అనేసి ప్రభుత్వం కోరడం జరిగింది. 15వ ఆర్థిక సంఘానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను అందజేసింది. వివిధ రంగాల అభ్యున్నతికి 92,800 కోట్లని ప్రత్యేకంగా కేటాయిస్తూ సిఫార్సు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం కోరింది. వివిధ రంగాలకు కోరినటువంటి కేటాయింపులు ఇలా ఉన్నాయి: విద్య, విద్యుత్, పోలీస్ రంగం, వైద్య ఆరోగ్యం, R&B, సంక్షేమం, అడవుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ, యువజన సేవలు, స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకి, ఇలాంటి అన్ని రంగాలకి 92,800 కోట్లు కేటాయించండి అని చెప్పేసి 15వ ఆర్థిక సంఘానికి నివేదికను అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.